హలో అండి, వెల్కమ్ టు శ్రీమతి వర్క్స్. తెలంగాణలో అత్యంత పుణ్యక్షేత్రంగా భావించబడే సలేశ్వరానికి ఆ పేరు ఎలా వచ్చిందనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. లింగాల మండలం దట్టమైన నల్లమల్ల అడవిలో కొండ గుహలలో పాండవులు అరణ్యవాసం పూర్తి చేసి అజ్ఞాతవాసానికి వెళ్ళారు. అప్పుడు వారు అక్కడే బస చేసినట్లు ఈ స్థల పురాణంలో ఉంది. అజ్ఞాతవాసం అంతా కూడా సలేశ్వరం గుహలలో ఉన్నట్లు చెప్తారు. అప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేలా ఈ క్షేత్రానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో అనగా శ్రీశైలానికి దగ్గరగా ఉన్న కృష్ణానది నీటిని శివుడు ఇక్కడికి రప్పించినట్లు చెబుతూ ఉంటారు. ఎత్తైన కొండ గుహలపై నుంచి దిగువకు జలపాతం పారుతూ ఉంటుంది. ఇక్కడ శివపార్వతులు తపస్సు చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తుందండి. సలేశ్వరాన్ని మొదట శైలపురంగా పిలిచేవారని, రాను ఇది సలేశ్వరంగా మారిందని చెబుతూ ఉంటారు. ఏటా ప్రతి సంవత్సరం కూడా చైత్రశుద్ధ పౌర్ణమి సందర్భంగా పుణ్యస్నానాలు చేయడానికి ఇక్కడికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. గుహల్లో వెలసిన లింగమయ్యను అందరూ దర్శించుకొని వెళ్తారండి భక్తులు. ఇక్కడ లింగమయ్యకు చెంచులు పూజారులుగా వ్యవహరిస్తారు. వీడియోలో చూస్తున్నాం కదండి, మనం వెళ్ళే దారి అనేది ఎంత ప్రమాదకరంగా ఉందో. దారి ఇంత డేంజరస్గా ఉన్నప్పటికీ కూడా భక్తజనం అనేది ఇలా ఉందో కూడా కనిపిస్తుంది ఆ క్రౌడ్ని చూస్తుంటేనే. ప్రతి ఏడాది భక్తుల రద్దీ అనేది పెరుగుతూనే ఉందండి ఈ సలేశ్వరంలో. అంటే అంత ప్రీతికరంగా లింగమయ్యను దర్శించుకోవడానికి భక్తజనం అనేది ప్రతి ఏడాది తరలి వస్తూనే ఉన్నారు, పెరుగుతూనే ఉన్నారు ఈ జనము. ఈ సలేశ్వరంలోని లింగమయ్యను దర్శించుకోవడం అనేది ఒక సాహసయాత్ర అని కూడా చెప్పవచ్చండి. సలేశ్వరానికి మరొక పేరు కూడా ఉందండి, అదే దక్షిణ కేదార్నాథ్గా పిలువబడుతుంది ఈ మధ్య. అసలు ఈ సంవత్సరం 2026లో సలేశ్వరంలో భక్తుల రద్దీ అనేది పోయినసారి కంటే డబల్ ఉందండి. అసలు దర్శనానికి 9-10 గంటల పైననే పట్టింది మాకైతే. చాలా మంది అయితే ఈ క్రౌడ్ని చూసి మధ్యలోనే ఆపేసి రిటర్న్ వెళ్ళిపోయారు. అంటే ఈ జనం మధ్యలో తొక్కిసలాటకు గురవుతామన్న భయంతోన రిటర్న్ వెళ్ళిపోయారండి. అలా అయినప్పటికీ మేము చూసిన వాళ్ళల్లో ఒక 4-5 మంది రియల్గా కూడా అస్వస్థకు గురైనరు ఆడవాళ్ళు. కాబట్టి ఇలాంటి ప్లేస్లకు వచ్చేటప్పుడు దేవుడిపై ఎంత భక్తి ఉన్నప్పటికీ మన సామర్థ్యం అంటే నడవడానికి మనకు శక్తి ఉంటుందా లేదా, మనకు చేతనైతలా లేదా అని చూసుకొని రావడం బెటర్ అండి. ఆ లింగమయ్యను మనం దర్శించుకున్నా దర్శించుకోకపోయినా మనందరినీ కూడా చల్లగా చూస్తాడన్న నమ్మకంతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.